తప్పనిసరిగా. ఇందాక చెప్పారు కదా గురువుగారు, పితృదోషాలు. ఇప్పుడు మన కర్మ సిద్ధాంతంలో మనం చేయకపోయినా, మన పూర్వీకులు, మన తాతగారు వాళ్ళు చేస్తే కూడా మనకుంటుంది. మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా అదే ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం. పితృదోషం అంటే ఏంటి? ఒకవేళ మనకి సంబంధించి పితృదోషం ఉంది ఒక వ్యక్తికి అని తెలిస్తే, దానికి ఆయన చేయగలిగిన పరిహారం ఏంటి? నివారణ మార్గం. ఇక్కడ పితృదోషం అంటేనమ్మా, అపుత్రస్య గతిర్నాస్తి అని శాస్త్రం చెప్తుంది మనకి. కొడుకులు లేకపోతే గతులు లేవు అని చెప్పి. లేదు మరి కూతుళ్ళే ఉన్నారు అంటే, కూతుళ్ళని కన్యాదానం చేస్తే గతులు కూడా ఉండవని చెప్పి. అక్కడ మహాసంకల్పంలో కూడా సహిరణ్యోద కన్యాదానం అహంకరిష్య అన్నప్పుడు అక్కడ మయా సహ, నాతో సహా, దశపూర్వేషం 10 తరాల క్రితం, దశాపరేషం 10 తరాలు ముందు, నా తర్వాత తరాలు 10, మద్వంశ్యానాం నా వంశం, మాతృవంశ్యానాం నా తల్లి వంశం, నరకాత్ ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కన్యాదానం చేస్తే ఇవన్నీ కలుగుతాయి. ఎలా? సహిరణ్యోదక, అమ్మాయి ఒంటి మీద ఉన్నటువంటి బంగారంతో సహా దానం చేయమని చెబుతున్నాడు. అది కూడాను ఇప్పుడంటే మనకి ఈ లాలు ఇవన్నీ ఒప్పుకోవడం లేదు, కానీ పూర్వకాలంలో అష్టవర్షేత్ భవేత్ కన్యాం, 8 సంవత్సరాలకు అమ్మాయిని కన్యాదానం చేసేవాడు. ఇప్పుడు బాల్య వివాహాలు లా ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నాయి కొన్ని చోట్ల తెలియకుండా, కానీ అసలైన కన్యాదానం అదే అని చెప్తాం. ఇప్పుడు కాలమానం మారుతుంది, దాని ప్రకారం మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి, మారుతూ ఉండాలి తప్పనిసరిగా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి తప్పనిసరిగా కన్యాదానం చేయడం ద్వారా తప్పనిసరిగా బ్రహ్మలోకం కలుగుతుందని చెప్తున్నారు. ఇవి కూడా లేవు, అసలు సంతానమే లేదు, మాకు ఎలా కలుగుతుంది? దీనికి అంటే భగవంతుడు సృష్టి ఎంత మంచిదమ్మా అంటే, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. 3 జన్మల క్రితం నుంచి చేస్తున్నటువంటి పాపం కూడా నివారణ కలుగుతుంటే ఒక్క బిల్వం శివుడికి వేస్తే. దాంట్లో చెప్తాడు కోటి కన్యా మహాదానే అంటే 1 కోటి మంది కన్యల్ని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో శివుడికి ఒక బిల్వం సమర్పిస్తే వస్తుందని చెప్తాడు. అట్లానే 100 మంది బ్రాహ్మణ పిల్లలకి ఉపనయనం చేస్తే ఎంత పుణ్యఫలితం వస్తుందో ఒక శివుడికి బిల్వం ఇస్తే అంత పుణ్యఫలితం వస్తుందని చెప్తాడు. సో ఇవి మార్గాలు ఉంటాయి. అసలు ఇవి ఎందుకు వస్తుంది అనేది ఒక పితృదోషం అనేది ఎందుకు వస్తుంది? ముఖ్యంగా కొడుకును కోరుకునేది దేనికోసం? ఉత్తర క్రియలు చేయడం కోసం, చనిపోయిన తర్వాత మరణానంతరం తద్దినం పెట్టడం కోసం, మన తప్పించడం కోసం అని. దీన్ని ఎట్లా అంటే అమ్మ, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎప్పటి నుంచి? మనం కర్మ లాస్ట్ రోజున, చివరి రోజున మనం మొత్తం స్వర్గపాదేయం అని చెప్పి బియ్యం, గొడుగు, చెప్పులు, చెంబు, దుప్పటి, వస్త్రాలు, పరుపు ఇవన్నీ దానాలు ఇస్తాం మనం, అవునా? సువర్ణదానం, శయ్యాదానం, గుడదానం, ఆజ్యదానం ఇవన్నీ దానాలు ఇస్తాం. ఇవన్నీ కూడాను ఆత్మకు చెందుతూ ఉంటాయి. ఈ ఆత్మ ప్రయాణం ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత 1 నెల 1 రోజు కింద లెక్క ఆత్మకి, సంవత్సరం వరకు. అందుకని సంవత్సరీ విముఖం అంటాం, సంవత్సరీ సూతకం అంటాం కదా. సంవత్సర సూతకం అంటారు, సంవత్సరీకం అంటారు. సంవత్సరీ విముఖం. అది విముఖం అంటే విడిపోవటం అనే విముఖం అంటాం. సంవత్సరం వరకు, ఈ సంవత్సరం వరకు కూడా ఈ ఆత్మ ప్రయాణం చేస్తూ ప్రతి నెల 1 రోజు కింద లెక్క. అందుకనే ప్రతి నెల మాసికం పెడతాం, మన సంవత్సరం మాసికం పెడతారు. అంటే ఆ పిండ స్వరూపంలో వాళ్ళకి అన్నాన్ని, భోజనాన్ని అందిస్తున్నాం ప్రతి నెల. అంటే ప్రతిరోజు భోజనం పెడుతున్నట్టు. ఆత్మ లెక్కలో మనం ప్రతిరోజు భోజనం పెడుతున్నాం, మన లెక్కలో నెలకు 1 రోజు భోజనం పెడుతున్నాం. అలానే సంవత్సరం తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల వాళ్ళకి స్వర్గ నరక ప్రాప్తి అనేది ఒకటి కలుగుతుంది. అక్కడ సంవత్సరం 1 రోజు కింద లెక్క. కాబట్టి సంవత్సరం తద్దినం పెడతాం. అంటే ప్రతిరోజు వాళ్ళకి భోజనం పెడుతున్నాం. ఇవన్నీ ఎవరు చేయాలి? కొడుకులు చేయాలి. పూర్వకాలంలో ఇప్పటికీ చాలామంది దగ్గర వింటూ ఉంటాను నేను, మాకు లేదు, మాకు తద్దినం పెట్టే అలవాటు లేదు, మా ఇంట్లో సంప్రదాయం లేదు. సంస్కృతి, సంప్రదాయం అనేది మనం సృష్టించుకున్నదమ్మా.
శాస్త్రం అయినా వేరు. మీరు చెప్పిన లెక్క ప్రకారం వాళ్ళకి భోజనం పెట్టాలి కదా గురువు గారు. పెట్టాలి ఇక కదా. దీనికి ఉండడం లేకపోవడం అనేది అదే ఉండదేమో. పెట్టం, మేము బ్రాహ్మణులకి ఏదో బియ్యం ఇచ్చేసి దండం పెట్టేస్తాం అని చెప్తుంటారు చాలామంది. ఇవన్నీ వదిలేసి మహాళయపక్ష అమావాస్య రోజున బియ్యం ఇచ్చేస్తుంటారు, స్వయంపాకం ఇస్తుంటారు బ్రాహ్మణులకి. వాళ్ళకి ఆకలేసినప్పుడు మనం భోజనం పెట్టాలి, కానీ మనం భోజనం పెడతామన్నప్పుడల్లా వాళ్ళకి ఆకలిస్తుందా? అవునా? నిజమే కదా. అన్నం దొరికినప్పుడల్లా మనకు ఆకలేదుగా. మనకు ఆకలేసినప్పుడు అన్నం కావాలని అడుగుతాం మనం. అవును. అట్లానే సంవత్సరం ఏ తిథి రోజునైతే చనిపోతారో ఆ ఆత్మ ఆ రోజున ఎదురు చూస్తుంది, నా కొడుకు నాకు ఇవాళ రోజున భోజనం పెడతాడు, నేను తింటాను అనేటువంటి ఒక ఎదురు చూపు చూస్తూ ఉంటుంది. వాళ్ళని నిరాశపరిస్తే, పితృదేవతల నుంచి శాపాలు వస్తే దోషాలు కాక ఇంకేమవుతాయి చెప్పండి? అవునా కాదా? ఇప్పుడు వాళ్ళని చనిపోయిన వాళ్ళని పితృదేవతలు అంటున్నాం, అంటే దేవుడితో సమానం. అంతేకాకుండా మనకు ప్రత్యక్షంగా కనబడే దైవాలు కూడా ఏంటి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, పృథ్వీ, ఆకాశం, జలం, తల్లి, తండ్రి, గురువు. వీళ్ళు మాత్రమే మనకు కనబడేటువంటి ప్రత్యక్ష దైవాలు. లైవ్లో మనతో ఉండేవాళ్ళు ఎవరు? ముగ్గురే ఉంటారు, గురువు, తల్లి, తండ్రి. వీళ్ళు బ్రతుకున్నప్పుడు దైవాలు అంటున్నాం, చనిపోయిన తర్వాత పితృదేవతలు అంటున్నాం. ఇంటి దేవతల్ని నిరాశపరుస్తూ వాళ్ళని ఆకలితో అలమటించేలా ఏడిపిస్తూ ఉంటే వాళ్ళ ఆశీర్వచనం మనకు ఎక్కడ దొరుకుతుంది? మన వంశాభివృద్ధి ఎక్కడ కలుగుతుంది? ఇప్పుడు చూడండి, వివాహాలు ఇవైపోతున్నాయి, విడాకులు తీసుకుంటున్నారు నెల రోజులు. మండపంలోనే విడాకులు తీసుకుంటున్నట్టు, అంటే విడిపోతున్న వాళ్ళని కూడా చూస్తున్నాం. దంపతులు కట్టక ముందు, కట్టిన తర్వాత కూడా అప్పగింతలప్పటికీ నాకు నచ్చట్లేదు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఇప్పుడు అది చేశారు, ఇది చేశారు అని. సో ఇలాంటివన్నీ కూడాను కేవలం పితృదోషాల వల్ల వస్తాయి. వీటన్నిటికంటే కూడా ఇంకా ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. మన వంశంలో పూర్వీకులు 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు చాలామంది. కొంతమంది, అందరికీ ఉండరు, కొంతమందికి మాత్రం ఉంటారు. 60 సంవత్సరాల లోపల క్యాన్సర్, హార్ట్, కిడ్నీ, లివర్, బ్రెయిన్ స్ట్రోక్, సూసైడ్, యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, వాటర్ యాక్సిడెంట్స్ ఆర్ మర్డర్స్, ఈ 10 కారణాల వల్ల చనిపోయినటువంటి వ్యక్తులు 60 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు మనిషి కలియుగంలో ఎన్నేళ్ళు బ్రతకాలి? 100 ఏళ్ళు అంటారు, కానీ 100 ఏళ్ళు కాదు, 120 సంవత్సరాలు. మనకు షష్ఠపూర్తి ఎప్పుడు చేస్తాం? 60 ఏళ్ళకి. ఎందుకు చేస్తాం షష్ఠపూర్తి? 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అది అర్ధాయుష్. 120లో సగం ఎంత? 60. అర్ధాయుష్. అక్కడ మనం తెలుగులో షష్ఠపూర్తి అని చెప్పి పిలుస్తుంటాం. సినిమాలో చూసి సినిమా టెక్లోనే చేసుకోవడం మొదలుపెట్టారు మన వాళ్ళంతా. దండలు మార్చుకోవడాలు, కేకులు కట్ చేసుకోవడాలు, కూల్ డ్రింక్స్ దాటాలు, ఇవన్నీ చేస్తున్నారు. ఇది కాదు. మృత్యువు 60 ఏళ్లకి ఉగ్రరథం అనేటువంటి ఒక రథాన్ని ఎక్కువస్తాడట, వీళ్ళని కబళించుకొని తీసుకెళ్ళటానికి, అర్ధాయుష్. దాన్ని ఉగ్రరథ శాంతి అంటారు షష్ఠపూర్తిని. ఉగ్రరథ శాంతి సంస్కృతంలో. ఆ మృత్యువుని ఆవాహన చేసి 3 రోజుల పాటు షష్ఠపూర్తి కార్యక్రమం ఉంటుంది. అసలు ఈ రోజులో ఒక పూట 1 గంట 2 గంటల్లో పూర్తి అయిపోతుంది, ఆశీర్వచనంతో అయిపోతుంది. అంటే డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరు చేసుకోవటం లేదు. వాళ్ళ రోజున ఆ సంప్రదాయానికి తిలోదకాలు సమర్పించేసారు. సో దీన్ని 3 రోజుల పాటు చేసుకోవాలి, ఉగ్రరథ శాంతి అంటాం. ఈ ఉగ్రరథ శాంతి చేస్తే 60 ఏళ్లకి, ఇది కూడా ఒక సైంటిఫిక్ రీజను, సైన్స్ ఉంది దీంట్లో. షష్ఠపూర్తి 60 ఏళ్ల కంటే వీళ్ళ బాధ్యతలన్నీ తీరిపోయి కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు, భార్యాభర్త. ఒంటరిగా ఉండిపోతున్నారు. పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారు? పెళ్ళైన కొత్తలో నయం, తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదనుకోండి. సో వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. వీళ్ళకి ఆనందం కలగజేయడానికి పిల్లలు మాత్రమే షష్ఠపూర్తి కార్యక్రమం చేయాలని చెప్పి ఒక లింక్ పెట్టింది మన శాస్త్రం. వాళ్ళకి వాళ్ళు చేసుకోకూడదు, పిల్లలు మాత్రమే చేయాలి. ఆటోమేటిక్గా పిల్లలందరూ వస్తారు ఒక చోటకి, బంధువులు అందరూ వస్తారు. సంతోషమే సగం బలం. ఆయుష్ పెరుగుతుందా లేదా? ఆనందం వల్ల అక్కడ 10 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందట. 70 సంవత్సరాలు వస్తాయి. 70 సంవత్సరాలకి భీమరథ శాంతి అని చెప్పి చేస్తాం. మరలా మృత్యువు 70 సంవత్సరాలకి భీమరథం అనేటువంటి రథాన్ని ఎక్కువస్తాట, భీమరథ శాంతి అని చెప్పి చేస్తాం మనం. ఈ భీమరథ శాంతి చేస్తే 14 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుందట మరలా. అంటే 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు మీరు లెక్క వేసుకోండి. పుట్టినప్పటి నుంచి 1000 పౌర్ణాలు వెళ్ళిపోతాయి. దాన్నే సహస్ర చంద్ర దర్శనం అంటారు. 1000 పౌర్ణాలు చూసాం కాబట్టి. ఇప్పుడు కుర్తాళం స్వామివారి, సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారికి జరుగుతున్నటువంటి ఉత్సవాలు అవే.
84 సంవత్సరాలకి సహస్ర చంద్ర దర్శనం అంటారు. అది భార్య ఉండి భర్త లేకపోయినా, భర్త లేక భార్య ఉన్నా సరే ఒకరికైనా చేయవచ్చు. ఓకే. ఇది ఇద్దరు షష్ఠి పూర్తిలాగా ఇద్దరు సజీవంగా ఉండాలన్న ఉండాలనే నియమం లేదు. ఇదేం నియమం ఏం లేదు, చేయవచ్చు. ఈ 84 సంవత్సరాలు కనుక సహస్ర చంద్ర దర్శనం చేయగలిగితే 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు. అప్పటికి ఎంత మొత్తం? 80 + 36 120. 120. అవునా? ఒక మనిషి కలియుగంలో 120 సంవత్సరాలు బ్రతకాలి. 120 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి అర్ధాయుష్ కంటే ముందు చనిపోతుంటే ఆత్మఘోషం ఉంటుందా ఉండదా? బాగా ఆకలేసిందమ్మా, కంచం నిండా అన్నం పెట్టుకున్నాం, ఇంత తిన్నాం, ఎలా ఉంటుంది? అర్ధాకలే కదా, ఆకలి తీరదు కదా. అలానే 120 సంవత్సరాలు బ్రతకాల్సిన మనిషి అర్ధాయుష్ కంటే కూడా ముందుగా ఏదో కారణాల వల్ల చనిపోతున్నాడంటే ఆత్మఘోష ఉంటుంది కదా. ఈ ఆత్మఘోష కూడా పితృదోషమే. అదేలా ఈ 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి స్వర్గ నరక ప్రాప్తి ఉండదు అని చెప్పి గరుడ పురాణం చెప్తోంది. మరి వీళ్ళు ఎక్కడ ఉంటారు? అవును, ఎక్కడ ఉంటారు? స్వర్గ నరకం రెండు లేనప్పుడు త్రిశంక స్వర్గంలో ఉంటారు. విశ్వామిత్రుడు త్రిశంకుడు కోసం సృష్టించినటువంటి త్రిశంక స్వర్గం ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉంటుంది. మరి ఆ మధ్యలో వేలాడే వాళ్ళని ఏమంటారు? పిశాచాలు అంటారు. అవునా? కాబట్టి మనం పెడుతున్నటువంటి పితృకార్యాలు ఏవి కూడా వీళ్ళకి చెందవు. చెందకపోవటం వల్ల అసంతృప్తితో ఉంటారు. కాబట్టి వాటి వల్ల కూడా పితృదోషాలు వస్తాయి. మరి వాళ్ళకి సంతృప్తి పరచాలంటే ఏం చేయాలి? చెప్తానమ్మా, దాన్ని కూడా మార్గం చెప్తాను. అంతేకాకుండా స్త్రీ శాపం అనేది ఒక సబ్జెక్ట్ మనం స్త్రీ అనుకుందాం. శాపం. ఈ విషయం చెప్పడానికి నేను ఒక పెద్ద జ్యోతిష్కుడు, ఒక గురువుగారు ఎవరు అక్కర్లా. ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్ళి పాపం ఎలా వస్తుందని అడగండి. ఆడవాళ్ళని బాధిస్తే వస్తుందంటాడు. అవును, ఎవరేం చెప్తారు ఇది? మనకి అది చెప్తాం కదా, ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతే రంతే తత్ర దేవతాహ అని చెప్తూ ఉంటాం. అంటే ఆడవాళ్ళని ఎక్కడైతే క్షోభ పెట్టారో వాళ్ళ వంశానికి తప్పనిసరిగా స్త్రీ శాపం తగులుతుంది. ద్వికళత్ర యోగం, రెండో వివాహ యోగాలు జరుగుతున్నదే కారణం కేవలం అదే. మన పెద్దవాళ్ళు చేసినటువంటి పాపాలకి పుణ్యాలకి, వాళ్ళు ఇస్తున్నటువంటి ఆస్తులకి అన్నిటికీ మనం వారసత్వం వహించవలసిందే. ఆస్తులు ఇస్తే తీసుకుంటున్నామా లేదా? మరి చేసిన పాపాలు ఇచ్చినప్పుడు పుణ్యం ఇచ్చినా తీసుకోవాల్సిందే, పాపం ఇచ్చినా తీసుకోవాల్సిందే. ఎవరో పూర్వీకులు వాళ్ళెవరో చేశారు మాకెందుకు దొరుకుతుందంటే, వాళ్ళ అక్కడి నుంచి ఎక్కడి నుంచో ఆస్తి వస్తున్నప్పుడు నువ్వు తీసుకుంటున్నావు, అది బాగానే ఉంటుంది, అనుభవిస్తావు, అది మంచిది. కాబట్టి శాపాలు మాత్రం అనుభవించడం నాకేం సంబంధం లేదంటే ఎట్లా? అది కూడా అనుభవించాల్సిందే. అది కూడా కర్మ సిద్ధాంతం. వీటన్నిటికీ నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, ఆత్మలింగం ప్రతిష్ఠ జరిగినటువంటి స్థలం ఒకటి ఉంది, గోకర్ణం. అవునా? రావణాసురుడు శివుడి గురించి పరమ తపస్సు చేసి పేగులు తీసి వీణగా వాయించి, రుద్రవీణ వాయించి సాక్షాత్ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకొని ఆయన దగ్గర నుంచి ఆయన తల్లి కోసం ఆత్మలింగాన్ని వరంగా పొంది తీసుకొని వస్తూ ఉంటే, గోకర్ణం వచ్చేసరికి దేవతలంతా కూడా ఆత్మలింగం శివుడికి చెంది రావణాసురుడికి చెందింది అంటే వాడిని జయించడం చాలా కష్టం రా అని చెప్పి భావించినటువంటి వీడంతా దేవతలంతా కూడా వినాయకుడిని ఒక పశువుల కాపరి రూపంలో ఆ రావణాసురుడికి ఎదురుగా పంపించి మాయ చేసి సంధ్యా సమయం అంటే మధ్యాహ్న సమయాన్ని కూడా సాయం సంధ్యా సమయంగా మారుస్తారు దేవతలంతా కూడా. రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి సంధ్యావందనం చేయాలి, సంధ్యా సమయం అవుతుందని చెప్పి ఆ శివలింగం ఎక్కడ పెడితే అక్కడ ఉండిపోతుంది. ఎవరి చేతిలో పెట్టాలి అంటే పశువులు కాపరైనటువంటి వినాయకుడు కనపడతాడు. నీ చేతిలో పెడతాను, నువ్వు పట్టుకో, నేను పోయి సంధ్యావందనం చేసుకొని వస్తానంటాడు. ఈయన 3 సార్లు పిలుస్తాను, నేను 3సారి రాకపోతే కింద పెట్టేస్తానంటాడు. కావాలని చెప్పి రావణ 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 3 సార్లు పిలుస్తాడు, ఆయన వచ్చేసరికి కింద పెట్టేస్తాడు. ఇప్పటికీ గోకర్ణంలో అమ్మ వినాయకుడి విగ్రహం ఉంటుంది. వినాయకుడి విగ్రహం ఇక్కడ అంత గుంట ఉంటుంది. దేనికంటే రావణాసురుడు ఈ వినాయకుడు ఆత్మలింగాన్ని కింద పెట్టిన తర్వాత రావణాసురుడు వినాయకుడిని మొట్టాట, గట్టిగా మొట్టికాయ వేశాడు. గట్టిగా అక్కడ గుంటబడి ఉంటుంది ఆయనకి. ఆ విగ్రహానికి ఇప్పుడు అట్లానే గుంట ఉంటుంది అక్కడ. అక్కడ ప్రతిష్ఠ అయినటువంటి ఆత్మలింగం ఏదైతే ఉందో గోకర్ణం, ఆ గోకర్ణంలో మోక్షనారాయణ బలి అని ఒక పూజా విధానం ఉంటుంది. దాంట్లోనే అర్థమైపోతుంది, మోక్ష నారాయణ బలి, మోక్షం కలిగించేటువంటి పూజ. ఈ త్రిశంక స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మోక్షాన్ని కలుగజేసి వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలితం వల్ల ఒక స్వర్గ నరక ప్రాప్తి కలుగజేస్తుంది ఆ పూజ. దానివల్ల వీళ్ళ వంశం నుంచి వస్తున్నటువంటి ఎన్నో తరాల నుంచి వస్తున్నటువంటి పితృదోషాలు, స్త్రీ శాపాలు అన్నీ కూడా సంపూర్ణంగా నివారణ కలుగుతాయి. వీళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ వీళ్ళ పూర్వీకులు ఎవరు చేసినా కూడా తప్పనిసరిగా. ఇంకోటి కూడా ఏంటంటే, మగవాడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు తండ్రి మరణానంతరం తప్పనిసరిగా సంవత్సరీకం తర్వాత ఈ పూజ చేయవలసిందే. మోక్ష నారాయణ బలి చేయాల్సిందే, గ్యారంటీగా చేస్తేనే మోక్షం కలుగుతుంది. అంతే. పెద్దవాళ్ళకి ఎవరు చనిపోయారో మనకు తెలియదు కదా, 60 ఏళ్ల క్రితం
ఒక 200 సంవత్సరాల క్రితం 60 ఏళ్ల లోపల ఎవరు చనిపోయారో మనకి తెలియదు, ఎలా చనిపోయారో తెలియదు. సో తప్పనిసరిగా ఇలాంటివి ఉంటాయి కాబట్టి వీటి వల్లనే పిల్లలు మొండితనం, శాడిజం, దురాలవాట్లకి లోలం అవ్వటం, పెళ్ళిళ్ళు కాకపోవడం, అయిన పెళ్ళిళ్ళు విడిపోవటం, సంతానం కలక్కపోవడం, అనారోగ్య సమస్యలు, క్యాన్సర్లు, ఇందాక చెప్పాను కదా కొన్ని రోగాలు, ఈ రకమైనటువంటి రోగాలు రావడం, ఒక డిప్రెషన్కి లోనవ్వటం, సూసైడ్ చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన రావటం, ఇట్లాంటివన్నీ కూడా అంటే మానసికమైనటువంటి బలహీనత ఏర్పడటం, శారీరకమైనటువంటి బలహీనత ఏర్పడటం, అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవటం, చేసినటువంటి వ్యాపారం మంచి వృద్ధి కలగకపోవటం, ఫుల్ జనాలు వస్తారు, డబ్బులు బాగా సంపాదిస్తాడు, నెల మొత్తం అయిపోయేసరికి చేతులు ఏమి ఉండవు. ఇలాంటివన్నీ కూడాను మంచిగా చదువుకుంటాడు, మంచి నాలెడ్జ్ ఉంటుంది, మంచి ఉద్యోగం రాదు, చివరికి ఏ ప్యూన్ కిందనో జాయిన్ అవ్వాలి, ఏ ఆఫీస్ బాయ్ కిందనో జాయిన్ అవ్వాలి, గడుపుకోవాలి కదా, తప్పదు కదా. సో ఇట్లాంటి వాటికి ఉన్నతమైనటువంటి మంచి ఉద్యోగాలు రావడానికి ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా తప్పనిసరిగా ఈ మోక్షనారాయణ బలి అనేది చాలా విశేషమైనటువంటి పూజా కార్యక్రమం. ఇది చేసిన తర్వాత త్రయంబకేశ్వరం అని మనకి మహారాష్ట్రలో షిరిడి దగ్గర ఉంటుంది, అక్కడ సర్పదోష నివారణ పూజ. ఈ రెండు తప్పనిసరిగా ఎవరైతే చేయిస్తారో వితిన్ 1 year, 1 సంవత్సరం లోపల వాళ్ళు అనుకున్న స్థాయి, వాళ్ళు అనుకున్న పనులు పూర్తి అవ్వకపోతే పడారు, అంత సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. చాలా చాలా దాదాపు ఇప్పుడు ఒక 1,00,000 మందిని పైన పంపించుంటా నేను గోకర్ణం పూజకి, చేయించుకొని రండి. 1,00,000 మందిలో ఒక్క మనిషి కూడా నా దగ్గర ఫలితం రాలేదు అని చెప్పిన వాడు ఒక్కళ్ళు కూడా లేరు. ఒక్క పర్సన్ కూడా నాకు పని కాలేదు, నిన్న రాత్రి కూడా జాతకాలు చెప్తుంటే వచ్చారు కొంతమంది. లేదు గురుగారు అక్కడికి వెళ్ళి వచ్చాను, చాలా మార్పు వచ్చింది, చాలా మంచి మార్పు వచ్చింది గురుగారు. సో అంత విశేషమైనటువంటి పూజా కార్యక్రమం. ఈ దోషం అంతా కూడా ఆ విధంగా మనం నివారణ చేసుకోవాలి. మనకి తెలిసి తెలియకుండా పితృదోషాలు, స్త్రీ దోషాలు, స్త్రీ శాపాలు కూడా మనం గోకర్ణంలో పూజ చేయించుకోవడం, త్రయంబకంలో సర్పదోష నివారణ పూజ చేయించుకోవడం అనేది ఖచ్చితంగా మంచి నివారణ కలుగుతుంది. అసలు నిజంగా చెప్తున్నా కదా, ప్రతి మగవాడు తండ్రి మరణానంతరం సంవత్సరీకం తర్వాత ప్రతి ఒక్కళ్ళు చేయించవలసినటువంటి పూజ, చేయించదగినటువంటి పూజ చేయిస్తే భవిష్యత్ తరాలు చాలా ప్రశాంతంగా బ్రతుకుతాయి. అసలు ఇది చెప్పండి, చాలా మందికి ఉన్న సందేహం, ఇప్పుడు ఆడపిల్లలే ఉన్న తల్లిదండ్రులకి పితృకర్మను ఎవరు పెట్టాలి? ఇక్కడ ఆడపిల్లలు పితృకార్యాలు చేయకూడదు అనేది ఒక శాస్త్రం చెప్తుంది మనకి, గరుడ పురాణం ప్రకారం. పిండ శ్రార్థాలు ఇట్లాంటివి చేయకూడదు. అక్కడ మోక్షనారాయణ బలిలో చేసేది పిండ శ్రార్థమే కాబట్టి ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరు. మరి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి పితృదోషాల నివారణ ఎలా కలగాలి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణ్ణి కర్తృత్వం అంటారు దాన్ని. ఇప్పుడు కర్మ చేస్తారు, మగపిల్లలు లేరు, కర్మ చేయాలి, ఎవరో కూడా కర్తగా పెట్టేసి చేస్తారు. ఆ కర్త స్థానంలో దాని కూలి కర్మేనే అంటాం, దాన్ని కర్తృత్వం అంటాం దాన్ని. అలానే ఒక బ్రాహ్మడికి మన అధికారం ఇచ్చి మా వంశంలో ఈ దోషాలు ఉన్నాయి, ఈ పూజ చేయించుకోవాలనుకుంటున్నాం కాబట్టి మా తరఫున మీరు నిల్చొని చేయండి అని చెప్పి అర్త్విగ్వరణం అంటారు. అర్త్విక అంటే చేయించేటువంటి వాళ్ళు, వరణము అంటే కోరుకోవటం, ఫలానా వాళ్ళ ద్వారా మనం పూజ చేయాలి అని కోరుకోవటం అనమాట. ఒక బ్రాహ్మణి పెట్టేసి చేయించవచ్చు అక్కడ, అవకాశం ఉంటుంది సంపూర్ణంగా. అయ్యో అలా చేయించడం వల్ల కూడా మంచి ఫలితం కలుగుతుంది. అయితే మీరు ఇది చెప్పింది అక్కడికి వెళ్ళి మనం గోకర్ణంలోనూ త్రయంబకంలోనూ చేసేవాళ్ళు ఉన్నారు. అసలు సర్వసాధారణంగా ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న వ్యక్తులు మరణించినప్పుడు వాళ్ళకి ఈ కర్మలు ఎవరు చేయాలి? చనిపోయిన తర్వాత వాళ్ళకి తలకొరివి పెట్టడం హిందూ సాంప్రదాయం, మనవాడు చేయాలి. ఎవరు చేయాలి? కూతురు కొడుకు చేయొచ్చు. ఓకే, మన సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి మగపిల్లలు లేరు, తప్పనిసరి కూతురు కొడుకు చేయొచ్చమ్మా. అయ్యో మంచి ఇది అధికారం ఉంటుంది కూతురు కొడుక్కి. కొడుక్కి కొడుకున్నప్పుడు మళ్ళీ ఆ కొడుకు చేయకూడదు. అర్థమవుతుందా? తల్లి ఇప్పుడు తండ్రి చనిపోయాడు, ఆయనకు కొడుకున్నాడు, కొడుకు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, కానీ ఆయన కొడుకు మాత్రం చేయకూడదు, మళ్ళీ మనవాడు చేయకూడదు. దేనికి అంటే తండ్రి ఉన్నాడు కాబట్టి, జీవపిత్రుడు గారు. కానీ కూతురు కొడుకు అయితే తల్లిదండ్రులు బ్రతుకున్నా సరే కూతురు కొడుకు చేయొచ్చు. వీళ్ళకి ఇప్పుడు మగపిల్లలు లేరు కాబట్టి ఆ అబ్బాయికి అధికారం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కూతురు కొడుకు మాత్రం తప్పనిసరిగా చేయవచ్చు. దాంట్లో ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా గురుగారు, ప్రతి సంవత్సరం ఇప్పుడు మనం నెలమాసికం పెట్టాలి, ఇవన్నీ కూడా అతనే చేస్తాడా? అతనే చేయాలి. నెలమాసికం, సంవత్సరికం, తప్పనిసరిగా ప్రతి సంవత్సరం పెట్టే పిండ ప్రదానం ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేయవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు.